కాకరకాయ కారం చేసుకుందామా? దానికంటే ముందు నేను యూస్ చేసే ఆయిల్ బాటిల్ లింక్ చాలా మంది అడిగారు. ఇది 2 in 1 అనమాట. స్ప్రే చేసుకోవచ్చు, మనం ఆయిల్ ఇలా వంపుకోవచ్చు. నేను 2 బాటిల్స్ కాంబోలో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ లో. 220 ఏమో పడ్డాయి 2 కలిపి. గ్లాస్ ఐటమ్ అండి, ఇది ప్లాస్టిక్ కాదు. కిచెన్ లో పెట్టుకున్న చాలా స్టైలిష్ గా ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి, ట్యాగ్ చేస్తున్నాను. ఇంకా కాకరకాయ కారం విషయానికి వస్తే, కాకరకాయలు మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుని ఆయిల్లో పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో పల్లీలు, ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అందులోనే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చింతపండు, నువ్వులు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఎండుమిరపకాయలు, వాటిని కూడా తీసుకొచ్చి ఇందులో కలుపుకొని కాకరకాయలని వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పప్పులు కొంచెం, కాకరకాయలు కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవడమే. లాస్ట్ లో ఒక 2 గుప్పెళ్ళు వెల్లుల్లి కూడా కొంచెం కారంలో మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసి బాగా కలిపేసుకుంటే కారం రెడీ. నేను క్వాంటిటీస్ ఏం చెప్పట్లేదు, బికాస్ మా పిన్నితో పాటు నేను ఏదైనా చేశానంటే కొలతలేముండవు, ఊరా మరిగ్గా వేసి చేపించేస్తుంది. సో మీ కారానికి తగ్గట్టు, ఫ్లేవర్స్ కి తగ్గట్టు అన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ మామూలుగా లేదు. ఒంట్లో ఓపిక, ఇంట్లో రోల్ ఉండి దంచుకొని చేసుకుంటే ఇంకా అదిరిపోయిద్ది.